తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇటీవల వర్షాలు వరదలతో జరిగిన నష్టంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. రైతు భరోసాపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ ఉంది. హైడ్రాకు చట్టబద్ధత అంశం, బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పుపై చర్చించనుంది తెలంగాణ కేబినెట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. ఇందులో ప్రధానంగా ఇటీవల రాష్ట్రంలో వరదలు రావడం వల్ల దాదాపుగా 10,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఏదైతే గత కొద్ది రోజులుగా హైడ్రా దూకుడు పెంచింది, అయితే దానిపై కూడా పలు కోర్టు వివాదాలు లేవనెత్తిన నేపథ్యంలో ఇక హైడ్రాకు చట్టబద్ధత కల్పించేలా కూడా ఒక నిర్ణయం తీసుకొని దాని యొక్క పరిధి ఏంటి, దాని అధికారాలు ఏంటి అనే దానిపైన కూడా చర్చించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక మరోవైపు గత కొద్ది రోజుల కిందటే కులగణనకు సంబంధించి కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దీన్ని ఏ విధంగా అమలు చేయబోతున్నాం ఏంటి అనే దానిపైన కూడా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కొత్త గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ కసరత్తు కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుకు సంబంధించి కూడా మంత్రి మండలిలో చర్చించనున్నారు. మరోవైపు గత కొద్ది రోజుల కిందటే ఏదైతే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీలో కూడా కలుపుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి కూడా మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే ఏదైతే ఈ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే ఈ సీజన్ కూడా పూర్తి కావస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రైతు భరోసాపై కూడా ఎవరికి రైతు బంధు ఇవ్వాలి ఏంటి అనే దానిపైన కూడా ఈ మంత్రిమండలిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు ఏదైతే గత కొద్ది రోజుల కిందట రైతులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది, ఇందులో చాలా పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగలేదు, కేవలం కొంతమందికే రుణమాఫీ జరిగింది అని చెప్పి కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎంతవరకు రైతు రుణమాఫీ చేశారు, ఇక రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.